తులసి జ్యోతిరాదిత్యకు ప్రపోజ్ చేశావు, కానీ తను నీ ప్రేమని యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంకా అంతటితో వదిలేయడమే మంచిది కదా. ఏంటే మంచి? నువ్వెవరినన్నా ప్రేమించావా? లేదు. నువ్వు ప్రేమించుంటే ఆ బాధేంటో నీకు అర్థమయ్యేది. ప్రేమలో పడని వాళ్ళు, ప్రేమకి అర్థం తెలియని వాళ్ళు ప్రేమ గురించి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. జ్యోతిరాదిత్య మనసేంటో నాకు తెలుసు. లక్ష్మిని ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాడు. లక్ష్మి జ్ఞాపకాలు జ్యోతి మనసులో నుంచి శాశ్వతంగా దూరం చేయాలంటే జ్యోతి నా సొంతం కావాలి, అంతే. అది కాదే. ఇంకేం మాట్లాడకు. నా ప్రేమతో నేను జ్యోతిరాదిత్యకి మంచే చేస్తున్నాను, మోసం చేయట్లేదు. అయినా ఇది తప్పంటావేంటి? ఒక్కొక్కసారి అనుకున్న సాధించడానికి ఇలాంటి తప్పు చేయడం తప్పు కాదే. అది కాదే రాణి, నేను చెప్పేది వినవే. చెప్పేది విను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిరాదిత్యం దక్కించుకోవటానికి నాకింతకంటే వేరే దారి లేదే. మళ్ళీ నీ అవసరం నాకుంటుంది, కాల్ చేస్తాను. దయచేసి ఒక్క విషయంలో నా ఇష్టానికి నన్ను వదిలేవే. ఉంటాను. ఈ రాత్రికే ప్రయోగం. మేడం, ఇంట్లో అందరికీ మీరే సేవలు చేయాలా? 3 పూట్లా తింటున్నాను. నాకు కూడా పనిచేసే అవకాశం ఇవ్వండి. ఈ పాలు ఎవరికివ్వరో చెప్పండి, నేనిచ్చేస్తాను. ఇది విష్ణు రేవతికి, ఇది జ్యోతికి. ఝాన్సీ ఈశ్వర్ బాబుకి. ఏయ్, ఎవరు లేనప్పుడు బావేంటి? అదే అలవాట్లో పొరపాటు మేడం. సరే, ఝాన్సీ ఆల్రెడీ తీసుకెళ్ళింది. ఈ పాలు విష్ణు రేవతిలకి, ఇవి జ్యోతికి ఇస్తే చాలు. అలాగే మేడం, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. పాలలో నా ప్రేమ ప్రయోగం చేయాలి. జ్యోతిరాదిత్యని దక్కించుకోవాలి. నా చేత్తో పాలిస్తే ఎందుకు తీసుకొచ్చావని నా మీద కోప్పడి అస్సలు తాగకపోతే, అదే జరిగితే నా ప్రయోగం వేస్ట్ అయిపోతుంది. తన్ని తెలివిగా రూమ్లోంచి బయటికి రప్పించి ఈ పాలు టేబుల్ మీద పెట్టాలి. ఎలా? ఎస్, స్వాతి ఉంది కదా, స్వాతికి ఫోన్ చేద్దాం. హలో రాణి. ఏ చెప్పవే. హే, నీకు జ్యోతిరాదిత్య నంబర్ సెండ్ చేస్తాను. ఏంటి? దేనికో చెప్తాను, ఆగవే. చెప్పు మరి. జ్యోతిరాదిత్యకి తెలిసిన అమ్మాయిలా కాల్ చేసి సిగ్నల్స్ వీకు, వాయిస్ సరిగా వినిపించట్లేదని తన్ని రూమ్లోంచి బయటికి రప్పించాలి. అది నువ్వే చేయాలి. దేనికే ఈ నాటకాలన్నీ? ఏ
ఈ పాల గ్లాసు జ్యోతిరాదిత్య రూమ్ లో పెట్టాలి. అందుకే ఈ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నాను. నువ్వు కాల్ చేసి మాట్లాడే. జ్యోతిరాదిత్యని ఎలాగైనా రూమ్ నుంచి బయటికి రప్పించు. సరే, నంబర్ సెండ్ చేయి. సరే సరే, షేర్ చేస్తాను. జ్యోతిరాదిత్య, ఎలా ఉన్నావు? హలో, ఎవరు మీరు? నేనే ఆదిత్య, యాదగిరిగుట్ట శ్రీవాణి. యాదగిరిగుట్ట శ్రీవాణియా? అవును, ఒకసారి నువ్వు యాదగిరిగుట్టకొచ్చినప్పుడు మనిద్దరం కలిశాము. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? లేదు. హలో జ్యోతిరాదిత్య, నీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు. సిగ్నల్స్ వీక్ అనుకుంటా. ఒక్కసారి అలా అవేగా సిగ్నల్స్ ఉన్న ప్లేస్కొస్తావా? హలో 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 ఆదిత్య. హలో 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 ఆదిత్య, వినిపించట్లేదు నాకు. ఒక్క నిమిషం. వినిపిస్తుందా? హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. యాదగిరిగుట్ట నేను వచ్చాను కానీ శ్రీవాణి అనే అమ్మాయి నేను ఎప్పుడూ కలవలేదు. మీరెవరో నాకు తెలియదండి. రాంగ్ నెంబర్. ప్లీజ్ కాల్ కట్ చేయండి. హలో అమ్మ అప్పుడే నా కోసం పాలు తీసుకొచ్చి పెట్టిందనమాట. అమ్మా, ఈ పాలు నా కోసమేనా? అవునరా చిన్నోడా, మర్చిపోకుండా తాగి పడుకో. అలాగే అమ్మా. హలో బావా, బావా, రాణి, ఏమైంది? బావా, నేను చిన్న పని మీద ఇందాక బయటకు వచ్చాను. ఇంటికి తిరిగి వస్తుంటే కొందరు పోకిరి ఎదవలు నన్ను ఫాలో అయ్యి నన్ను బలవంతంగా ఒక చోటుకి తీసుకొచ్చారు. రాణి, ఏంటి నువ్వు అనేది? అవును బావా, ఒక రూమ్ లో పడేశారు. నన్ను రూమ్ లో పడేసి వాళ్ళందరూ బయట మందు తాగుతున్నారు. వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా నీకు కాల్ చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు అని నాకు చాలా భయంగా ఉంది బావా. ప్లీజ్ బావా, నన్ను వచ్చి కాపాడు. ఏరియాలో ఉన్నావు, వెంటనే పోలీసులకు కాల్ చేయి. పోలీసులకి చేయొచ్చు బావా, కానీ పోలీసులు ఇక్కడికి రావడం చూస్తే తాగిన మైకంలో ఆవేశంలో వాళ్ళ పీక కోసి చంపేస్తే
నా మానం, నా ప్రాణం నువ్వే కాపాడాలి బావా. వెంటనే రా బావా, ప్లీజ్ బావా. లొకేషన్ పింక్ చేయరాని, నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఇప్పుడే షేర్ చేస్తున్నా బావా, తొందరగా వచ్చే బావా. ప్లీజ్ నన్ను కాపాడు బావా, ప్లీజ్. అలాగే రా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. జ్యోతిరాదిత్యకి ఈ పాటికి కాస్త మత్తెక్కుంటుంది. ఇక్కడ చేరాక ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆ మత్తులోనే నేననుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలి. జ్యోతిరాదిత్య నా సొంతం కావాలి. పింక్ చేసిన లొకేషన్ ఇదే. మరి ఇక్కడ ఎవరూ లేరేంటి? రాణి, రాణి, రాణి. రాణి, వదలండ్రా. రాణి, బాబా 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 నన్ను కాపాడు బాబా. కాపాడు బాబా. చాలా చాలా థ్యాంక్స్ బావా, టైంకి వచ్చి నన్ను కాపాడావు.
జ్యోతి కళ్ళు చూస్తుంటే పాలలో కలిపిన పౌడర్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే నాకు సరైన అవకాశం. ఎవరో పోక్రి వేదోళ్ళు ఇక్కడ మందు తాగుతున్నారనో ఎవరో లేరేంటి? అది వాళ్ళు ఇందాకటి నుంచి కాదు ఇప్పటి వరకు ఇంటి ముందు తాగారు. వాళ్ళ బాస్ ఎవరో కాల్ చేశారు, ఇప్పుడే వెళ్ళారు. మళ్ళీ కాసేపట్లో వాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అది కాదు, అసలే నేను షాక్ లో ఉన్నాను బావా. నువ్వు ఇలా టెన్షన్ పెట్టద్దు. నువ్వు వచ్చేసావు కదా, ఇంక నాకేం భయం లేదు. సరే సరే పద. బావా తన చెయ్యి వెనక్కి తీసుకోలేదంటే మత్తు బాగా పనిచేస్తుంది. ఇంకాస్త చొరవ తీసుకుని అల్లుకుపోతే నా ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. నువ్విప్పుడు వచ్చి నన్ను కాపాడకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. ఊపిరాడక చచ్చిపోయేదాన్ని బావా. చాలా థ్యాంక్స్ బావా. జ్యోతి నన్ను వెనక్కి నెట్టలేదంటే, నా కౌకిల్లో ఉన్నాడంటే ఇంక నేను అనుకున్నది జరిగిపోయినట్టే. కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు. ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో. నేనెవరన్నది నే మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు. ప్రేమనే మత్తులో చలచల్లని మంచుకు అర్థమే కాదు ప్రేమ చలవేమిటో. నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో. వచ్చి రాని కన్నీరుకే తెలుసు ప్రేమలో తేమిటో. ముద్దే లేని అధరాలకే తెలుసు వీడు బాధేమిటో. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు. ప్రేమనే మత్తులో బావా ఏమైంది?
ఏంటిది? ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి నీ వైపు తప్పుగా చూశాను. లక్ష్మికి తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు. నేను ఒక ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించిన చూసిన అది నా లక్ష్మి ప్రేమకి నేను ద్రోహం చేసినట్టే.